రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ స్నేహధర్మం. నాగపట్టణంలోని రత్న వ్యాపారులందరిలోనూ దేవగుప్తుడు గొప్ప ధనికుడు. అతడు బాల్యంలో నాగపట్టణం రాజైన విజయశీలుడితో పాటు ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. ఆ కారణం వల్ల విజయశీలుడు రాజయ్యాక కూడా దేవగుప్తుడు ఆయనతో గాఢమైన స్నేహబంధాలు కలిగి ఉండేవాడు. దేవగుప్తుడికి ఓడవర్తకం ఉండేది. అతడు తరచూ వర్తకపు పనుల మీద అనేక ప్రాంతాలు తిరిగి వస్తూ ఉండేవాడు. ఒకసారి అతడు ఓడ ప్రయాణం తలపెట్టి బయలుదేరే ముందు రాజును చూడబోయాడు. విజయశీలుడు అతన్ని ఎంతో ఆదరపూర్వకంగా పలకరించి సంగతి తెలుసుకుని, ఈ సముద్ర ప్రయాణాలు ఎంతో శ్రమతో కూడుకున్నవి. మనం దాదాపు వృద్ధులం అయిపోయినట్టే. ఈ పనుల భారం నీ కొడుకు మీద పెట్టి నువ్వెందుకు విశ్రాంతి తీసుకోకూడదు అని అడిగాడు. మహారాజా, వ్యాపారం నిమిత్తం ఇప్పుడు నేను చేయబోయేది నా కడసారి ప్రయాణం. వెంట నా కొడుకును కూడా తీసుకుపోతున్నాను. వాడికి వృత్తి పట్ల తగినంత ఉత్సాహం ఉన్నది, కానీ చాలినంత అనుభవం మాత్రం లేదు. ఈ ప్రయాణం వాడికి చాలా మేలు కలిగిస్తుందని నేను భావిస్తున్నాను. ఆ తర్వాత మీరన్నట్టు నేను పూర్తిగా విశ్రాంతి తీసుకోదలిచాను అన్నాడు దేవగుప్తుడు. అతడు రాజు దగ్గర సెలవు తీసుకొని కొడుకుతో పాటు ఓడల్లో ప్రయాణించి అనేక దీవుల్లో లాభసాటిగా వస్తువులు కొనుగోలు అమ్మకాలు చేసి సంవత్సరం తరువాత నగరానికి తిరిగి వచ్చాడు. ఈ మధ్యకాలంలో రాజు విజయశీలుడు మరణించి ఆయన కొడుకు జయశీలుడు రాజయ్యాడు. దేవగుప్తుడు తన బాల్యమిత్రుడైన రాజు మరణానికి చాలా విచారించాడు. కొత్త రాజైన జయశీలుడి పాలనలో వచ్చిన మార్పులు గ్రహించడానికి ఆయనకి ఎంతో కాలం పట్టలేదు. రాజకుటుంబానికి ఆప్తుడు గనక దేవగుప్తుడు కొత్త రాజును చూడబోయాడు. కుశల ప్రశ్నలు అయ్యాక జయశీలుడు దేవగుప్తుణ్ణి తన పరిపాలన ఎలా ఉన్నదని అడిగాడు. దానికి దేవగుప్తుడు, చాలా బాగుంది. కొద్దిమంది రాజ్యోద్యోగుల పుణ్యమా అని వ్యాపారస్తులు మీ తండ్రి గారి కాలంలో 1 దేనారం మాత్రమే లాభం ఆర్జించగలిగిన సరుకుపై సైతం ఇప్పుడు 10 దేనారాలు ఆర్జించగలుగుతున్నారు. రక్షక భటులకు ఆ కాలంలో నేరస్తులు మాత్రమే భయపడేవారు. ఇప్పుడు పౌరులందరూ వాళ్ళంటే భయకంపితులవుతున్నారు. ఇక ఆనాడు దైవ దర్శనానికే ముడుపులు చెల్లించి మా పిసినారితనాన్ని చాటుకున్నాం. కానీ నేడు రాజుకు దైవానికి తేడా లేదని ప్రజలను నమ్మించడంలో మీ ద్వారపాలకులు విజయం సాధించారు అన్నాడు. ఈ జవాబుతో జయశీలుడికి రాజ్యోద్యోగులు వ్యాపారుల నుంచి లంచాలు గుంజుతున్నారని, రక్షక భటులు ప్రజలను పీడిస్తున్నారని, తనను చూడవచ్చిన వారి దగ్గర ద్వారపాలకులు మామూలు వసూలు చేస్తున్నారని అర్థమైంది. ఆయన దేవగుప్తుడికి తన కృతజ్ఞతలు చెప్పుకొని నెల తిరగకుండానే అవినీతి పరులను ఉద్యోగాల నుంచి తొలగించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. దేవగుప్తుడు రాజకుటుంబంతో తనకు గల స్నేహధర్మం నెరవేరినందుకు చాలా సంతోషించాడు. ఈరోజు మన కథ దౌత్య వ్యవహారం. ధవళగిరి అనే ఒక పెద్ద రాజ్యానికి చేరువలో హేమగిరి అనే రాజ్యం ఉండేది. ఆ 2 రాజ్యాల మధ్య ఎన్నో సమస్యలుండి అవి ఎప్పటికైనా యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ధవళగిరి పాలకుడు ధనుంజయుడు కావాలనుకుంటే సులభంగానే హేమగిరిని జయించగలడు. అయినా ఈ పద్ధతి అతడికి ఇష్టం లేదు. తను యుద్ధం చేసి హేమగిరిని ఆక్రమించుకుంటే పొరుగున ఉన్న ఇతర రాజ్యపాలకులకు అది కన్నెర్ర కావడమే కాక ఆ రాజ్యం అనుకోని విధంగా ఎందరో సానుభూతిపరుల్ని సంపాదించుకుంటుంది. ధనుంజయుడు ఇలా ఆలోచించి తమ రాజ్యాల మధ్య ఉన్న సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధమే అని, ఒకవేళ ఆ సంప్రదింపులు సఫలం కాని పక్షంలో యుద్ధం తప్పదని నలుగురికి తెలిసేలా ప్రకటించాడు. తరువాత ఒక లేఖ ద్వారా తన షరతులన్నీ హేమగిరి రాజు హిరణ్యవర్ధనుడికి అందజేశాడు.
హిరణ్యవదనుని మంత్రి మహేశ్వరుడు ఆ లేఖ చదివి రాజుతో, మహారాజా, ఈ లేఖ ధనుంజయుడి రాజకీయ చతురతకు మచ్చుతునక. ఇందులోని అంశాలన్నీ బాగా పరిశీలించి చూసినట్లయితే ఆయన సంప్రదింపుల పేరిట మన షరతుల మేరకే మనతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఎత్తు వేసినట్టు తెలిసిపోతున్నది అన్నాడు. అవును, ఆయన ఎత్తుగడ అదే అన్నాడు హిరణ్యవదనుడు. మనం యుద్ధం చేసే స్థితిలో లేమని ఆయన ఎరుగు. సంప్రదింపులకు మనం ఒప్పుకోకపోతే ఆయన మరుక్షణంలో మనపై దండెత్తి రాగలడు. మనకు తగిన అవకాశం ఇచ్చాకనే తానా పని చేశాడని నలుగురు అనుకునేందుకు ఈ సంప్రదింపుల వ్యవహారం సృష్టించాడు అన్నాడు మంత్రి. అయితే అతడితో సంభాషణలు ప్రారంభించక తప్పదు అని అడిగాడు హిరణ్యవదనుడు. మంత్రి అలా చేయక తప్పదని రాజుతో చెప్పి ఇందుకు తగిన వ్యక్తిని మనం పంపవలసి ఉంటుంది అన్నాడు. అలాంటి వ్యక్తి మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా అన్నాడు హిరణ్యవదనుడు. అందుకు మంత్రి, తన పురోహితుడు పుష్కరుడు మంచి వక్త, తన వాగ్దాటితో ఎంతటి మేధావులనైనా ఆకట్టుకోగలడు. ఆయన్ని మన తరపున ఈ సంప్రదింపులకు పంపడం బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు. హిరణ్యవదనుడు చిన్నగా నవ్వి, తాడెక్కేవాణ్ణి తలదన్నేవాడుంటాడు. ధనుంజయుడి ఆస్థాన కవి అపూర్వుడి సంభాషణ చాతురత ఎంతటిదో మనం కూడా కథలు కథలుగా వింటూనే ఉన్నాం. మనం పుష్కరుణ్ణి దూతగా పంపిన పక్షంలో ధనుంజయుడు ఆయనను తన పక్షాన దూతగా నియమించే అవకాశం ఉన్నది. అందుచేత మాటల గారడీల వల్ల ఇలాంటి వ్యవహారాల్లో నెగ్గుకు రావలేమని నాకు అనిపిస్తున్నది అన్నాడు. మంత్రి కొంచెం సేపు ఆలోచించి, రాజకీయ ప్రాధాన్యత ఉన్న ఇలాంటి సంభాషణలు జరిపేటప్పుడు పట్టు విడుపు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అవసరం అంటారు. నిరంజనుడు మన నగరంలో ప్రముఖ వ్యాపారస్తుడు, మంచి వ్యవహార దక్షత కలవాడు. అతన్ని దూతగా పంపడం బాగుంటుందంటారా అన్నాడు. దానికి రాజు, మన ప్రస్తుత బలహీనతలు ఎరిగిన ధనుంజయుడు ఎన్నో ఒత్తిడులు మనపై తీసుకురావటానికి ప్రయత్నిస్తాడు. డబ్బు పరంగా లాభనష్టాలు తప్ప మరేం పట్టించుకోని వర్తకుడు వాటిని తట్టుకుని దృఢవైఖరి అవలంబిస్తాడన్న నమ్మకం నాకు లేదు అన్నాడు. పక్కనే ఉండి ఈ సంభాషణ అంతా వింటున్న విదూషకుడు వినోదుడు రాజుతో, మహారాజా, పుష్కరుడు నిరంజనుడు ఈ దౌత్య వ్యవహారానికి సరైన వారు కారని మీరు అనుకుంటే నాకు ఈ అవకాశం ఎందుకు ఇయ్యరాదు అన్నాడు. ఆ మాటలకు మంత్రి హేళనగా, ఇదేమైనా నవ్వులాట వ్యవహారం అయితే మహారాజు గారు నిన్నే దూతగా పంపి ఉండేవారు అన్నాడు. హిరణ్యవదనుడు ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా తల పంకించి వినోదుడితో, ధవళగిరికి దూతగా వెళ్ళడానికి నువ్వు అర్హుడివి. 1-2 రోజుల్లో బయలుదేరి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకో అన్నాడు. రాజు ఇలా అనగానే మంత్రి మహేశ్వరుడు ఆశ్చర్యంగా ఆయన కేసి చూశాడు. అప్పుడు రాజు, వినోదుడి సంభాషణ నైపుణ్యం బాగా ఎరిగిన వాణ్ణి గనకనే అతన్ని దూతగా పంపుతున్నాను. ఎదిరి పక్షంతో ఏ విధంగానూ ఏకీభవించకుండా ఉంటూనే సంభాషణలు మాత్రం భగ్నం కాకుండా సుదీర్ఘంగా సాగించే నేర్పు అతడికున్నది అన్నాడు. వినోదుడు ధవళగిరికి వెళ్ళి సంభాషణలు ప్రారంభించాడు. అవి అలా కొనసాగుతూనే ఉన్నవి. ఈలోగా ఒకవేళ ధనుంజయుడు యుద్ధానికి సిద్ధపడితే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు హిరణ్యవదనుడు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ధనుంజయుడు సంభాషణలను భగ్నం చెయ్యలేదు, యుద్ధానికి సిద్ధపడలేదు. విదూషకుడు వినోదుడు మాత్రం ఆయన కొలువులో హేమగిరి నుంచి వచ్చిన శాశ్వత రాయబారిగా నిలిచిపోయాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?